బైబిలు మరియ తల్లిని సముచితంగా గౌరవించింది. మొన్న ఈ మధ్యలో అమెరికాలో కాక్ అనేటువంటి ఒక వ్యక్తిని చంపారు, క్రైస్తవుడు. ఆయన ఒక ప్రొటెస్టెంట్ పాస్టర్ గారు. ఆయన ఒక వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాడండి. ప్రొటెస్టెంట్ పాస్టర్ అయినా కానీ చాలా మంచి భావాలు కలిగినటువంటి ఆయన ఒక వీడియోలో స్పష్టంగా చెప్పాడు. ఏంటంటే, మన ప్రొటెస్టెంట్ వారు మరియ తల్లిని గౌరవించాల్సిన రీతిలో గౌరవించటం లేదని చెప్పాడు. కొండబద్దలు కొట్టాడు. మరియ తల్లిని, ఆమె దేవుని తల్లి, ఎవరు కాదనలేరని చెప్పాడు. అందులో ప్రియులారా, దయచేసి ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, బైబిల్లో ఉన్న సత్యాలను మీకు తెలియజేయటం కోసం. బైబిలులో ఏ విధంగా దేవదూతలు, పునీతులు మరియ తల్లిని గౌరవించారు. స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దాను ఎలిజబెత్తమ్మ పలికిందండి, పునీతురాలు పలికింది, బైబిల్ గ్రంథం పలుకుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 40వ వచనాన్ని చదవండి దయచేసి. లూకాసు వార్త 1వ అధ్యాయం 40వ వచనం. ఆమె అంటే ఎవరెక్కడ? మరియ తల్లి. మరియ తల్లి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందన వచనములు పలికి. మరియ తల్లి ఎలిజబెత్ ఇంట్లోకి రాగానే 100 శుభవచనాలు పలికారు. పలికిన తర్వాత ఏం జరిగిందట? ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిన పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. ఈ మాటను నోట్ చేసుకోండి. కొన్ని వాక్యాలు మనం అర్థం చేసుకోవాలంటే ఆ కొన్ని పదాలను మనం నోట్ చేసుకోవాలి. ఎవరు వచ్చారంటండి ఎలిజబెత్తమ్మ మీదకి? ఎవరి చేత పరిపూర్ణురాలు గావించబడింది? పవిత్రాత్మ. గట్టి చెప్పండి, ఎవరి చేత? పవిత్రాత్మ చేత పరిపూర్ణురాలయ్యింది. ఇప్పుడు మీరు వినండి, అందరు నాకలు చూడండి. ఎలిజబెత్తమ్మ పరిశుద్ధాత్మ చేత నింపబడింది. ఇప్పుడు ఎలిజబెత్తమ్మ పలికే మాటలు ఎలిజబెత్తమ్మ మాటలే కాదు, అవునా? అంతే కదా. ఎవరు పలుకుతారు ఎలిజబెత్తమ్మ ద్వారా? పరిశుద్ధ. వండర్ఫుల్. ఇది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రవచనాలు చెప్తారు. వాళ్ళ ప్రవచనాలు కాదండి, పరిశుద్ధాత్మ వారి ద్వారా మాట్లాడిస్తాడు. ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు కొన్నిసార్లు ఆత్మావేశంతో మాట్లాడేవాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలను ఖండించేవాళ్ళు, దేవుని యొక్క వాక్యాన్ని రాసేవాళ్ళు. వాళ్ళ మాటలు కాదవి. ఎవరి మాటలవి? పరిశుద్ధాత్మ దేవుడు వాడి ద్వారా పలికించాడు. బైబిల్ గ్రంథం ఉందండి. కొంతమంది లూకా రాశాడు, సొంతగా రాశాడా? లేదు. మనకి తీతుకు రాసిన లేఖలో, తిమోతికి రాసినట్టు లేఖలో, పేతురు గారి లేఖలో రాయబడి ఉంటుందండి. ఏమిటి? ఈ రాసినటువంటి రచయితలందరూ కూడా వాళ్ళ సొంత మాటలు రాయలేదు, పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిశుద్ధాత్మ రాయమన్నటువంటి వాటిని రాశారు. ఇక్కడ ఎలిజబెత్తమ్మ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడింది. ఎవరి చేత నింపబడిందండి? పరిశుద్ధాత్మ చేత నింపబడింది. కాబట్టి ఇక నుండి ఎలిజబెత్తమ్మ పలికే మాటలు తన మాటలు కాదు, కానీ ఎవరి మాటలు? పరిశుద్ధాత్మ యొక్క మాటలు. ఇప్పుడు ఎలిజబెత్తమ్మ ఏమని పలుకుతుందో చూద్దామండి. ఆమె పవిత్రాత్మ చేత పరిపూర్ణురాలయ్యెను. 42వ వచనం చదవండి. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానం. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో మీరు ఉందా లేదా అక్కడ బైబిల్లో? ఇంకా మనం బైబిల్లో లేని ప్రార్థన ఎక్కడ చేస్తున్నామండి? నేర్చుకోవాలి. మీరు ఎవరిని అడిగితే చెప్పగలగాలి. వాక్యాన్ని మరొకసారి చదవండి దయచేసి. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడెను. ఆ తర్వాత ఒక మాట వస్తుందండి. ఆ మాటను మీరు రెడ్ ఇంక్తో, గ్రీన్ ఇంక్తో, బ్లూ ఇంక్తో అండర్లైన్ చేసుకోవాలి. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. వినండి జాగ్రత్తగా. ఎలిజబెత్తమ్మ మరియ తల్లిని చూసి ఏమన్నదండి? నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. మరియ తల్లిని చూసి ఏమంటుంది? నా ప్రభువు తల్లి, నా దేవుని తల్లి. మరియ తల్లి దేవుడి తల్లా కాదా? మరి దేవుడి తల్లి అయితే గౌరవించడానికి ఏమైంది? ఇప్పుడు ఎవరో అనలేదండి ఈ మాట. పాపు గారు అనలేదు, బిషప్ గారు అన్న మాట కాదు. ఎవరు చెప్పారు ఈ మాటని? బైబిల్ గ్రంథం చెప్పింది. ఎవరు చెప్పింది ఈ మాటని? పరిశుద్ధులైనటువంటి ఎలిజబెత్తమ్మ చెప్పింది. కాదు, తప్పు చెప్తున్నారు మీరు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు.
పరిశుద్ధాత్మ దేవుడు ఎలిజబెత్తమ్మ మీదకి వేంచేసి వచ్చాడు కదా, ఇందాకలా మనం చూసాం కదా. ఇక పరిశుద్ధాత్మ దేవుడు ఎలిజబెత్తమ్మ మీదకి వేంచేసి వస్తే ఎలిజబెత్తమ్మ చెప్పే మాటలు ఎలిజబెత్తమ్మ మాటలు కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటలు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రియులారా, పలికినది ఎలిజబెత్తమ్మ అయినా కానీ పలికించింది మాత్రం ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒకవైపున దేవుని యొక్క దూతలు, ఒకవైపున పునీతులు, ఒకవైపున బైబిల్ గ్రంథం, ఒకవైపున మరి ఎలిజబెత్తమ్మ, మరొక వైపున పరిశుద్ధాత్మ దేవుడే స్వయంగా మరియ తల్లిని గౌరవిస్తున్నారు. దేవుని తల్లి, నా ప్రభువు తల్లి. ఎవరి తల్లి అంటండి? నా ప్రభువు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియ తల్లిని మనం ఎందుకు గౌరవిస్తున్నాము అంటే, దేవుడే గాబ్రియేలు సన్మనసుని యొక్క నోటిలో మాటలు పెట్టి పంపించి అనుగ్రహ పరిపూర్ణ నీకు శుభము అని చెప్పారు. దేవుడు పలికిన మాట, దేవదూత పలికిన మాట, ఎలిజబెత్తమ్మ నోటి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికించిన మాట, నా ప్రభువు తల్లి, స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు. ప్రియులారా, నేను గౌరవిస్తాను నా తల్లిని, ఆ మరియ తల్లిని నేను గౌరవిస్తాను. ఎందుకనంటే ఎవరో చెప్పారని కాదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది కాబట్టి. ఎవరో చెప్పారని కాదు, స్వయంగా దేవుడే చెప్పాడు కాబట్టి. ఎవరో చెప్పారని కాదు, పరిశుద్ధాత్మ దేవుడు పలికించాడు కాబట్టి. ఎవరో అన్నారని కాదు, దేవుని యొక్క దూత గాబ్రియేలు సన్మనసుడు చెప్పారు కాబట్టి. ఎవరో అన్నారని కాదు, ఎవరన్నారని ఎలిజబెత్తమ్మ పలికింది కాబట్టి. వీళ్ళందరూ గౌరవించారు, సముచితమైన స్థానాన్ని ఇచ్చారు. ఇదిగో ఈ యొక్క మరియ తల్లికి ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను కూడా నా తల్లిని గౌరవిస్తాను. ఆ తల్లిని నా కొరకై అలనాడు ప్రియులకు దేవుని సిలువ చెంత యేసు ప్రభువే స్వయంగా నాకు, మాకు, మనందరికీ కూడా తల్లిగా ప్రసాదించాడు. ఆ తల్లి నీవు నేను కష్టాలలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మన కొరకై తన కుమారుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కానాపల్లి పెళ్లి కావచ్చుగాక, వివిధ సందర్భాలలో కావచ్చుగాక. ప్రియులారా, ఇదిగో ఈ సందర్భంగా మరియ తల్లిని యేసు ప్రభు గౌరవించాడు. ఎవరు గౌరవించారు? ఇప్పుడు మనం ఒక మాట చదువుకుందాం దయచేసి. లూకాసు వార్త 1వ అధ్యాయం 45వ వచనాన్ని చదువుకుందాం. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. మరియ తల్లి దేవుడు పలికినటువంటి మాటలు నెరవేరతాయని విశ్వసించింది కాబట్టి మరియ తల్లి ధన్యురాలైంది. ఏమైందంటండి? మరియ తల్లి ధన్యురాలైంది. ఈ సందర్భంగా యేసు ప్రభు పలికిన మాట ఏమిటి అంటే, ఏంటంటే, ఒక తల్లి యేసు ప్రభు వాక్యాన్ని పలుకుతుంటే, వాక్యాన్ని బోధిస్తుంటే, ఆ జనం మధ్యలో నుంచి మరి యేసు ప్రభు కలి చూసి ఈ విధంగా పలుకుతుంది. లూకాసు వార్త 11వ అధ్యాయం తీసుకుంటారుగా. లూకాసు వార్త 11వ అధ్యాయం 27వ వచనాన్ని చూడండి ఒకసారి. 27, 28 వచనాలు చదువుకుందాం. ఆయన ఇట్లు పలికినప్పుడు, ఆయన ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడండి. యేసు ప్రభు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆయన ఇట్లు పలికినప్పుడు జనసమూహములో నుండి ఒక స్త్రీ నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చినటువంటి స్తనములను ధన్యమైనవి. అయా, నిన్ను మోసిన గర్భము, నీకు పాలిచ్చినటువంటి స్తనములు ధన్యమైనవి అని ఒక స్త్రీ పలికింది. యేసుప్రభు యొక్క వాక్యాలు విని మంత్రముగ్ధురాలైపోయింది, ఆత్మావేశంతో మాట్లాడింది. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి. కానీ యేసు దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు. పిల్లరా, ఇక్కడ యేసు ప్రభు మరియ తల్లి యొక్క గౌరవాన్ని పెంచుతున్నారే కానీ తగ్గించట్లేదు. ఏమంటున్నారు? యేసు ప్రభువు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారండి. బోధిస్తున్న సమయంలో వాళ్ళలోంచి ఒక స్త్రీ ఆత్మావేశాన్ని పొందుకున్నారు పరిశుద్ధాత్మ చేత. అయ్యా, నిన్ను మోసిన గర్భం ఎవరి గర్భం అండి? అది మరియ తల్లి గర్భం. నీకు పాలిచ్చిన స్తనములు ఎవరండి? అది మరియ తల్లి. గొప్పదయ్యా అంటే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? దానికంటే కూడా దేవుని వాక్కును ఆలకించి పాటించేవారు మరింత ధన్యులని పలికారు. ఎందుకన్నారు యేసుప్రభు ఈ మాట అంటే, మరియ మాత దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించింది.
ఆలకించటం మాత్రమే కాదు, విశ్వసించింది. విశ్వసించటం మాత్రమే కాదు, పాటించింది. కాబట్టి మరియ తల్లి మరింత ధన్యురాలు. పునీత అగుస్తీను గారు ఏమంటారంటే, చక్కగా అంటారు, ఏమంటారంటే, మేరీ హ్యాస్ కన్సీవ్డ్ జీసస్ ఇన్ హర్ హార్ట్ బిఫోర్ షీ కన్సీవ్డ్ జీసస్ ఇన్ హర్ వూమ్ అంటాడు. మరియ తల్లి అంటండి యేసు ప్రభుని వాక్కు రూపంలో తన గర్భంలో ధరించక ముందే హృదయంలో ధరించిందంటండి. ఎంత చక్కటి మాట అంటే ఇక్కడ మాటకి అర్థం చేకూరుతుంది. ప్రియులారా, యేసయ్య మరియ తల్లిని గౌరవించాడు ముమ్మాటికి. అసలు అంతెందుకండి, ఒక్కసారి యోహాను సువార్త 19వ అధ్యాయాన్ని తీసుకోండి. ఎంతగా యేసయ్య తన తల్లిని గౌరవించాడో మనకు అక్కడ తెలుస్తుందండి. మీకు అందరికీ ఒక ప్రశ్న ప్రియులారా, తల్లిదండ్రులను గౌరవించదుగాక ఎన్నో ఆజ్ఞ ఇది? వెరీ గుడ్, 4వ ఆజ్ఞ. ఈ 4వ ఆజ్ఞను ఎవరిచ్చారు మనకి? చెప్పాలి గట్టిగా. మోషే ప్రవక్త ద్వారా ఎవరిచ్చారు అది? యావే దేవుడు. యావే దేవుడు అంటే యేసు ప్రభువే. వాళ్ళు పితాపుత్ర పవిత్రాత్మ కానీ ఒకే దేవుడు. యేసు ప్రభువే తల్లిదండ్రులను గౌరవించమని చెప్పినప్పుడు ఆయన తల్లిని గౌరవించకుండా ఉంటాడా? చాలామంది అంటారు కదా, యేసు ప్రభుని గౌరవించలేదట, యేసు ప్రభు గౌరవించలేదు మరియ తల్లిని యేసు ప్రభు, వినండి జాగ్రత్తగా, సిలువ మీద తన ప్రాణం పోతున్నా కానీ మర్చిపోలేదండి. అవునా కదా? నేను చనిపోయిన తర్వాత నా తల్లి ఏంటి పరిస్థితి? అంతగా గౌరవించుకున్నాడండి, అంతగా గౌరవించాడు తన తల్లిని, మరియ తల్లిని. ఇదిగో యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం నుంచి చదవండి దయచేసి. ఇందువలననే సైనికులు ఇట్లు చేసిరి, యేసు సిలువ చెంత, యేసు సిలువ మీద మరణానికి దగ్గర అవుతున్న సమయంలో యేసు సిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరి క్లోపా భార్యయగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి యేసు తన తల్లితో స్త్రీ ఇదిగో నీ కుమారుడు. ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అని పలికెను. ప్రియులారా గమనించండి, యేసు ప్రభు పుట్టుక నుండి చివరి వరకు కూడా తన తల్లి అయిన మరియని సముచితంగా గౌరవించారు. ఎంతగా అంటే అసలు మీకు ఒక ప్రశ్న, కానాపల్లి పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది కదా, మరియ తల్లి వెళ్ళి అయ్యా వాళ్ళకి ద్రాక్షారసం అయిపోయిందని చెప్పింది. ఆమెకి ఏంటండి గొడవ? చుట్టపు చూపుగా వచ్చింది. ఆమె కూడా నీలాగానే నాలాగానే బంతిపో ముందు దీన్ని వెళ్ళిపోదాం అనుకోవచ్చుగా, అవునా కదా? కానీ ఆ తల్లి చూడండి, అయిపోయింది అయ్యా వాళ్ళకి ద్రాక్షారసం. మరియ తల్లి ఏమన్నాడు? యేసు ప్రభు ఏమన్నాడు మరియ తల్లితోటి? అమ్మా అది నాకేమీ. చాలామంది దీన్ని పట్టుకొని అదిగదిగదిగో మరియ తల్లిని గౌరవించలేదంటారు. మీకు అందరికి ఒక విషయం ఏంటంటే, బైబిల్ ప్రకారం, యోహాను సువార్త ప్రకారం యేసు ప్రభువు బైబిల్లో చేసిన మొట్టమొదటి అద్భుతం అదే. యేసు ప్రభు ఏమన్నాడు? నా గడియ ఇంకా రాలేదన్నాడు. మరి అద్భుతం ఎందుకు చేశాడు? తల్లి అడిగింది కాబట్టి. ఇక్కడ ఒకసారి వాక్యాన్ని తీసుకోండి, యోహాను సువార్తని. యేసు ప్రభు ఏ రీతిగా మరియ తల్లిని గౌరవించాడు మనకు తెలుస్తుందండి. యోహాను సువార్త 2వ అధ్యాయం తీసుకుందాం, కానాపల్లి పెళ్లి విందు. అంటే ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా మనం ధ్యానిస్తే ప్రియులారా మనకు అర్థమవుతుంది. నా గడి ఇంకా రాలేదు అని చెప్పాడండి యేసు ప్రభు. ఓకే, 4వ వచనం చదువుకున్న 2వ అధ్యాయం. స్త్రీ అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. అయితే మరి తల్లి కాముగా ఉండలా. ఎందుకంటే మరియ తల్లి తన కుమారుడు తనను గౌరవిస్తాడు, తన మాటను గౌరవిస్తాడు, తన మాట మీద గౌరవాన్ని ఉంచుతాడని తెలుసు మరియ తల్లికి. కాబట్టి ఏమన్నది, ఇప్పుడు ఒకవేళ నా కుమారుడు నన్ను గౌరవించడు అనుకుంటే మరియ తల్లి ఏం మాట్లాడకూడదు కదా, కామ్గా ఉండాలి. అలా కామ్గా ఉండలా. ఏమని చేసిందట? అమ్మా నాకేమి నీకేమి, నా గడియ ఇంకా రాలేదమ్మా అని చెప్పాడు, అంతే. ఓకే, ఇక్కడ స్త్రీ అనే పదానికి కూడా వేదాంతపరమైనటువంటి పరమార్థం ఉందండి. పాత నిబంధన గ్రంథములో ఆది స్త్రీ అయినటువంటి ఏవమ్మ చేసిన పాపానికి విరుగుడిచ్చేటువంటి స్త్రీ మరియ తల్లి అని చెప్పటానికి స్త్రీ అనేటువంటి వాళ్ళు మనకు 3 చోట్ల కనపడతారండి. ఎక్కడెక్కడ? ఆది కాండం ఏవమ్మ, 2వది ఇదిగో యోహాను సువార్తలో ఇక్కడ స్త్రీ, 3వది పిల్లరా ఇదిగో దర్శన గ్రంథం 11వ అధ్యాయంలో స్త్రీ. ఒక స్త్రీకి 12 నక్షత్రములు కలిగిన కిరీటము స్త్రీ.
ఇది వేదాంతపరమైన పదం ప్రియులరా. కాబట్టి ఇదే ఒకవేళ మన సహోదరుల యొక్క బైబిల్లో వాళ్ళు ఏమని రాసుకుంటారంటే అమ్మా అని రాసుకుంటారు. అమ్మా అనేడు తప్ప, అక్కడ యేసుప్రభు అక్కడ అమ్మా అనడు. మీరు చూడండి కావాలంటే ప్రొటెస్టెంట్ బైబిల్లో అమ్మా అని ఉంటుందండి. ఇంతకీ బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 73. వెరీ గుడ్. ఈ మధ్య కాలంలో అందరూ కూడా 66 అంటున్నారండి. 66 సంఖ్య అనేటిది 666 ఇంకా ప్రమాదకరమైనటువంటిది. ఇది సైతాను సంఖ్య, 66 కాదు. అర్థమైందా? 73 అని గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇక్కడ మరియ తల్లి యేసురు అమ్మ నా గడి ఇంకా రాలేదమ్మా అని చెప్పినా కానీ నా కుమారుడు నన్ను గౌరవిస్తాడు, నా మాటను కాదనడు అనే ధైర్యంతో ఏమని చెప్పిందండి? ఇప్పుడు చదువమ్మా. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయడు. ఇంక చెప్పేదేంటి? అక్కడ చెప్పేశాడు కదా, ఇంక నా గడియ రాలేదన్నాడుగా. అయినా కానీ నేను ఒక మాట వేసాను అంతే. మీరు వెళ్ళండి, ఆయన ఏదో ఒకటి చెప్తాడు, చేయండి. 6వ వచనం చదువమ్మా. యూదుల ఆచారం ప్రకారం శుద్ధీకరణ 6 రాతి బాణలు ఉండను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఏమండి ఇక్కడ యేసు ప్రభు అక్కడ నా గడియం కాలేదు అమ్మా నువ్వు చెప్పింది నేను గౌరవించనంటే మళ్ళీ ఎందుకు చేయాలి కార్యం? మళ్ళీ ఆయనే చెప్తున్నాడు చూడండి. ఎందుకని మరి తల్లి చెప్పింది కాబట్టి. ఆ బాణలను నీటితో నింపండి. అయిపోయింది, ఇంకా అద్భుతం అయిపోయింది. జాగ్రత్తగా వాక్యాన్ని మనం పరిశీలిస్తే ప్రియులారా, అసలు అందులోనే చాలా గొప్పగా ఉందండి. ఒకవేళ మీలో ఎవరైనా కానీ ఫాదర్ గారండి మీరు జర్మనీ వెళ్తున్నారు కదా, నాకు అక్కడ మంచి చాక్లెట్ దొరుకుతాయి అంట కదా, నాకు ఒక చాక్లెట్ తెస్తారా? నాకు ఒక చాక్లెట్ తెస్తారా? నేను దానమ్మా, అన్నాను. జర్మనీ వెళ్ళాను, తిరిగి వచ్చాను, కానీ ఒక్క చాక్లెట్ తేలా, ఇన్ని చాక్లెట్లు తెచ్చా. ఆ వ్యక్తిని నేను ప్రేమించినట్లా ఎక్కువగా ప్రేమించినట్లు. ప్రభు అండి కొన్ని చోట్ల ఈ టైప్ ఆఫ్ మరి తల్లి విషయంలో ఇలా మనం నేర్చుకోవటానికి ఈ విధంగా ప్రవర్తిస్తారు. చెప్పాను కదా ఫాదర్ గారిని మీరు జర్మనీ వెళ్తున్నారు, నా కోసం ఒక చాక్లెట్ దండండి. నేను ఒకటిదేలా ఒక పెట్టెడు చాక్లెట్లు తెచ్చి తీసుకోమ్మా అని చెప్పాను. అంటే నీ మీద నాకు గౌరవం ఉందా లేదా? అది గ్రహించట్లేదండి చాలామంది. మరి తల్లిని ఇదిగో యేసుప్రభు అన్నాడు అమ్మా నా గడి ఇంకా రాలేదమ్మా అన్నాడు. కానీ మరి తల్లి ఏమన్నది? ఆయన నా కుమారుడు చెప్పినట్లు చేయండి, నా కొడుకు చెప్పినట్లు చేయండి, ఏదో ఒకటి చేస్తాడు. నేను చెప్పాక, ఎవరు చెప్పారు? నేను చెప్పాక చేయండి. అప్పుడు ఒకవేళ మరి తల్లిని గౌరవించకపోతే బాణం నీటితో నింపడని ఎందుకు చెప్పాలి? ప్రియులారా, దయచేసి వాక్యాన్ని వాక్యంగా చదవండి, మీ సొంత మాటలను చెప్పకండి. మరియ తల్లిని ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మ ప్రేరణతో నా దేవుని తల్లి నా ప్రభు తల్లిని పలికింది, గౌరవించింది. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆ ఎలిజబెత్ అమ్మ నీ స్త్రీలందరిలో ధన్యురాలను సముచితంగా గౌరవించింది. గౌరవించుదాం ప్రియులారా. ఇదిగో యేసు ప్రభు ప్రియులారా కానాపల్లి పెళ్లిలో మరియ తల్లి కోరిక మేరకు గౌరవప్రదంగా ఆ తల్లి యొక్క ఆ గౌరవాన్ని సముచితంగా గౌరవించాడు 10 మంది ముందు కూడా. ఏనాడు మరి తలనిదే కించపరచలా. సిలువ మీద తన చివరి ఆలోచనలు తన తల్లి మీద ఉన్నాయండి. ఇంతకంటే ఇంకెవరండి చేసేది? ఇంతకంటే ఇంకెవరు గౌరవాన్ని ఇస్తారండి? ఇంకా ఎందుకు ప్రియులారా మనం గౌరవించాలి. నేను గౌరవిస్తాను నా తల్లిని. ఎందుకని? దేవుడు గౌరవించారు, పరిశుద్ధాత్మ గౌరవించారు కాబట్టి. ఎందుకని? దేవునికి దూత గౌరవించింది కాబట్టి. ఎందుకని? ఎలిజబెత్తమ్మ గౌరవించింది కాబట్టి. ఎందుకని? తన కుమారుని యేసయ్య గౌరవించాడు కాబట్టి. బైబిల్ గ్రంథం గౌరవిస్తుంది కాబట్టి నేను గౌరవిస్తాను మరి ఆ తల్లిని గౌరవించుకుందాం. ఈ అక్టోబర్ నెలలో ప్రియులారా మన తలంపులన్నింటినీ కూడా క్రోడీకరించి ఆ మరి తల్లిని వేడుకుంటూ 3 సార్లు మంగళవార్త జపాన్ని కలిసి ప్రార్థించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గట్టిగా బలంగా దృఢంగా ప్రార్థించుకుందాం. అందరూ కూడా కలిసి ప్రార్థించండి. దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ములైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వర సర్వోన్నతుడా, ఓ పరలోక తండ్రి, నీ ప్రియమైన కుమార్తె మరియ తల్లి, ఓ యేసురాజా, నీ ప్రియమైన తల్లి మరియ తల్లి, ఓ పరిశుద్ధాత్మదేవా, నీ ప్రియ పత్ని మరియ తల్లి, ఆ తల్లిని మీరు త్రియేక దేవుడిగా సముచితంగా గౌరవించారు. మేము కూడా మీ బాటలో గౌరవించాలని ఆశిస్తున్నారు. తండ్రి, ఆ మరియ తల్లి ఎన్నో ప్రాంతాలలో, గుణదలలో, వెలంకణిలో, లూర్దులో, ఫాతిమాలో దర్శనమిచ్చి నీ మహిమ కొరకే ఆమె సందేశాలు ఇస్తుంది. ఎప్పుడూ కూడా ఆమె గొప్పతనాన్ని ఆమె పూడుకోలేదు. ప్రభువా, మేము కూడా నీ వలె ఆ మరితలను గౌరవించి ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా నీ దీవెనలు పొందుకునేలాగా మమ్మల్ని దీవించండి. ముఖ్యంగా ప్రభువా, ఆరోగ్యమాత అయినటువంటి మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలందరినీ ప్రభువా నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. నిత్య సహాయమాత యొక్క సహాయము ద్వారా, మధ్యస్థ ప్రార్థన ద్వారా నీ బిడ్డలు ప్రభువ ప్రత్యేకంగా ఈ రోజున ఎవరైతే ఈ ప్రార్థనలో, ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నారో వారందరిని దీవించమని, ఆశీర్వదించమని, ఓ యేసురాజా నా కొరకే ప్రార్థించండి అని అడిగినటువంటి వారందరిని దీవించమని, ఆశీర్వదించమని, ఈ పరిచర్య కొరకే సహాయం చేస్తున్న బిడ్డలని ముప్పదంతలుగా నూరంతలుగా దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు ఆ మరితలికి మధ్యస్థ ప్రార్థన ద్వారా పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్.